ఆంధ్రుల రాజధాని అమరావతి పనులపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నవ్యాంధ్రలో చంద్రబాబు రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత కూడా పనుల్లో అంతగా పురోగతి కనిపించడం లేదు. పైగా ఇప్పుడు 44,000 ఎకరాల రెండో దశ భూ సమీకరణ అంటూ మంత్రి పొంగూరు నారాయణ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీనికోసం నిర్వహించిన గ్రామ సభలు, ప్రజాభిప్రాయ సేకరణలో మిశ్రమ స్పందన కనిపించింది. భూములిచ్చేందుకు మెజారిటీ వర్గం రైతులు సుముఖంగా ఉన్నప్పటికీ అందుకు టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ కావాలని వాళ్ళు కోరుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే అమరావతి పనులు ఆగిపోతాయని వాళ్ళు భయపడుతున్నారు. ఆలోపు అమరావతి పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తారా అని రైతులు నిలదీస్తే మంత్రి నారాయణ దగ్గర సమాధానం దొరకటం లేదు. 10 ఏళ్ల క్రితం మొదటిసారి అమరావతికి 34,000 ఎకరాల భూములిచ్చిన జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ పరిస్థితిని మెరుగుపరచకుండా కొత్తగా భూ సమీకరణ ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తొలి విడత భూ సమీకరణలో పాల్గొన్న వారిలో 2% మందికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. కౌలు సరిగ్గా ఇవ్వటం లేదు. పూలింగ్ లో భూములు ఇవ్వని ప్రాంతాల్లో వారికి స్థలాలు ఇవ్వటం ద్వారా నిరాశపరిచారు. తొలి విడత భూములిచ్చిన వారికి ఇంకా న్యాయం జరగలేదు. చెప్పిన హామీలు నెరవేర్చలేదు. ముందు ఇచ్చిన వాళ్ళకే దిక్కులేదు. మళ్ళీ ఇస్తే మా పరిస్థితి ఏంటని మలివిడత భూ సమీకరణ జరగాల్సిన ప్రాంతాల్లో రైతులు ప్రశ్నిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ప్రభుత్వ భవనాలు పనులు సర్కార్ వారు చెప్పినంత వేగంగా జరగటం లేదు. ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ రీచ్ అయ్యే అవకాశం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్, ఐకానిక్ బ్రిడ్జ్ పనులు మొదలు కాలేదు. కొన్ని కంపెనీలు పనులను బాగా ఆలస్యంగా చేస్తున్నాయి. ఆర్వీఆర్, ఎన్సీసీ కంపెనీలు మాత్రమే పనులు వేగంగా చేస్తున్నాయి. మిగతావి స్లోగా ఉన్నాయి. చేసే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. సిఆర్డీఏ అధికారులు పక్షం రోజులకొకసారి వచ్చి ముక్కుబడిగా పరిశీలిస్తున్నారే తప్ప అమరావతి పనులను సీరియస్గా తీసుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ లేకపోతే పనులు జరగవన్న నిజాన్ని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. రాజధాని పనుల్లో 25,000 మంది కార్మికులు పాలు పంచుకుంటారని, వేగంగా పనులు సాగుతాయని మంత్రి నారాయణ ప్రకటించి చాలా రోజులైంది. ఇప్పుడు మాత్రం కార్మికుల సంఖ్య 12,000కు మించటం లేదు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లో సిఆర్డీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతుల పట్ల అమర్యాదకరంగా మాట్లాడుతున్నారు. వారిని అస్సలు లెక్క చేయటం లేదు. పైగా లంచాలు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నారాయణ మినహా మంత్రులెవ్వరూ అటువైపు రావటం లేదు. కూటమి ప్రభుత్వ రాజధానికి అతి తక్కువ ప్రాధాన్యం ఇస్తుందని భూములిచ్చిన రైతులు అనుమానిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో అమరావతిపై ఎలాంటి ప్రకటన చేయకపోవటం రైతుల్లో కొత్త భయాలకు అవకాశం ఇస్తోంది. రాజధానికి మరీ దగ్గరగా ఉన్న వాళ్ళు భూములు ఇచ్చేందుకు విముఖంగా ఉన్నారు. మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుందన్న గ్యారంటీ ఏంటి? జగన్ రెడ్డి వస్తే ముంచేస్తాడు కదా అని భయపడుతున్నారు. ఆలోపు ఎంతవరకు పని పూర్తి చేయగలరు? ఈ 5 ఏళ్లలో గరిష్టంగా చేయగలిగిన పనులు చేయాలి. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలి. అందుకు సిఆర్డీఏలో ఉద్యోగులు, అధికారుల సంఖ్య పెంచాలని జనం కోరుతున్నా ఏలిన వారు పట్టించుకోవటం లేదు. జగన్ రెడ్డి అధికారానికి వస్తే అంతా రివర్స్ అవుతుందన్న భయం ఉంది. ఎన్నికల మూడ్ రావడానికి ఇంకో 40 నెలలు మాత్రమే ఉంది. గతేడాది అధికారానికి వచ్చినప్పుడు 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఓ స్త్రీ రేపురా అన్నట్లుగా ఇప్పుడు కూడా 3 ఏళ్ల డెడ్ లైన్ మాత్రమే చెబుతున్నారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ప్రతి నెల 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు పనులు జరగాలి. ప్రస్తుతానికి నెలకు 200 కోట్ల రూపాయల పనులే జరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కావటంతో పనులు ఇంకా మందగిస్తాయి. అధికారంలో ఉన్న వాళ్లతో పాటు జనం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నారాయణ వల్లే పనులు పూర్తి కావు. మంత్రివర్గం మొత్తం అందులో భాగస్వాములు కావాలి. అప్పుడే అమరావతి నిర్మాణం వేగం పెరుగుతుంది. అందుకు సీఎం చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణ చాలా అవసరం. లేని పక్షంలో అమరావతిని గాలికి వదిలేసినట్లే అవుతుంది. చంద్రబాబుకు అర్థమవుతుందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.